మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలు అసెంబ్లీ ఎన్నికల బరిలో హేమాహేమీలైన అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికార వైకాపా నుంచి మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ బరిలో నిలవగా, తెదేపా నుంచి యువ పారిశ్రామికవేత్త టీజీ భరత్ బరిలో దిగారు. ఇక ఇండియా కూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున షేక్ జిలానీ బాషా ఎన్నికల బరిలో నిలిచారు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నమస్తే. తొలిసారిగా మీరు ఎమ్మెల్యేగా ఎన్నికలు నిలిచారు, ఎలా ఫీల్ అవుతున్నారు? కాంగ్రెస్ పార్టీ నన్ను నమ్మి ఎమ్మెల్యే అభ్యర్థిగా కర్నూలు నియోజకవర్గాన్ని నియమించినందుకు చాలా సంతోషంగా ఉంది. అట్లే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మొదటిగా కర్నూలు 10 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదన్నది కర్నూలు ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు, తెలిసిపోయింది వాళ్ళకి. 5 సంవత్సరాలు టీడీపీకి అధికారం ఇచ్చాము, 5 సంవత్సరాలు వైసీపీకి అధికారం ఇచ్చాము, కానీ అభివృద్ధి అనేది శూన్యం. తాగునీటి సమస్య కానివ్వండి, మన బీడీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వన్ టౌన్ ఏరియాలో పోతే 10 సంవత్సరాల క్రితం వాళ్ళు ఎలా ఉన్నారో ఈరోజు కూడా అలాగే ఉన్నారు. వలసలు వెళ్ళిపోతున్నారు. ఎటువంటి ఇండస్ట్రీస్ లేవు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లేవు కర్నూలులో. ఉపాధి హామీలు లేక ప్రజలు వలసలు వెళ్ళిపోతున్నారు. ఇది గమనించి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారే తప్పితే టీడీపీ కానీ వైసీపీ కానీ అభివృద్ధి పథంలో అభివృద్ధి వైపు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు ఈ ప్రభుత్వాలు. 3 రాజధానులు అన్న జగన్మోహన్ రెడ్డి గారు జ్యుడిషియల్ క్యాపిటల్ అన్నారు. ఇంతవరకు ఒక ఇటుక కూడా వేసిన పాపాన పోలేదు. సో అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం తప్పితే ఎటువంటి అభివృద్ధి చేయాలా, ప్రజలని ముందుకు తీసుకెళ్లాలా, ప్రజలను అభివృద్ధి పదంలో నడిపేయాలా, కాన్స్టిట్యుయెన్సీని డెవలప్ చేయాలనే ఆలోచన ఎవరికి లేదు. ప్రజలకు అమలు కాని హామీలు ఇచ్చి తమ పబ్బాలు గడుపుకోవాలనేదే ఆలోచన తప్పితే ఇంకా వేరే ఆలోచన లేనే లేదనేది ఘంటాపథంగా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మీ ప్రచారపరం ఏ విధంగా కొనసాగుతుంది? ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుంది? కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రచారంలో వెళ్తేనే జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. నిజం చెప్పాలంటే మాకు ఆల్టర్నేట్ అవసరం ఉంది. టీడీపీకి 5 సంవత్సరాలు అధికారం ఇచ్చి చూశాము, ఎటువంటి అభివృద్ధి చెందలేదు. చంద్రబాబు నాయుడు మొదటిసారి కర్నూలు వచ్చి ఆగస్టు 15లో 27 హామీలు ఇచ్చారు, ఒక్క హామీని కూడా అమలుపరచలేదు. తర్వాత వైసీపీ ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేసాము. నమ్మి ఓట్లేసినందుకు వైసీపీ ప్రభుత్వము ఎన్నో హామీలు ఇచ్చింది, కానీ ప్రత్యేక హోదా అంది, ప్రజలను మోసం చేసింది, పోలవరం అంది, రైతులను మోసం చేసింది, మద్యపాన నిషేధం అంది, మహిళలను మోసం చేసింది, సిపిఎస్ రద్దు అంది, ఎంప్లాయీస్ని మోసం చేసింది. ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి అందులో మెక్కి కూర్చొని ఈరోజు మాకేమి సంబంధం అన్నట్టు ఆచితూచి అడుగులేస్తున్నారే తప్పితే ప్రజలకు మనం ఇన్ని హామీలు ఇచ్చాము కదా, ఒక్క హామీ అన్న అమలు పరుస్తామని, మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతాము, అంతవరకు ఓట్లు అడగడానికి రాము అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎలా ప్రచారంలో పాల్గొంటున్నారో నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఈ సందర్భంగా నేను గట్టిగా అడుగుతున్నాను. సో ఎన్నికల బరిలో వైకాపా తెదేపా నుంచి బలమైన అభ్యర్థులు బరిలో నిలిచారు. మరి మీరు వాళ్ళకి ఏ విధంగా పోటీ ఇవ్వగలరు? వైకాపా అభ్యర్థికి టీడీపీ అభ్యర్థికి ఎంత బలం ఉన్నా కూడా ప్రజల ఆశీర్వాదం ఉంటేనే గెలుస్తాడన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్కు మెండిగా ఉంది. మేము వెళ్ళిన ప్రతి చోట బ్రహ్మరథం పట్టి పూలు చల్లి మరీ ఆశీర్వదించి మమ్మల్ని పంపుతున్నారు. ఓటు వేస్తే ఎంపీకి ఒక ఓటు, ఎమ్మెల్యేకి ఒక ఓటు కాంగ్రెస్ పార్టీకి వేస్తాము. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే ఈ దేశం బాగుపడుతుంది. మన సీఎం గారు స్వయాన క్రైస్తవుడు అయింది. మణిపూర్లో ఘటనలు 60,000 మంది నిరాశ్రితులైన 2,000 మంది చనిపోయినా కూడా ఇంతవరకు స్పందన కూడా అట్లీస్ట్ మైక్ ముందుకు వచ్చి నేను దీన్ని ఖండిస్తున్నాను అన్న పాపన పోలేదు. ఎన్ఆర్సీ పేరు మీద, సిఏఏ పేరు మీద 30 కోట్ల మంది ముస్లిమ్స్ని ఈ దేశం నుంచి పారద్రోలాలని కుట్ర పడుతుంది బీజేపీ. అటువంటి బీజేపీకి ఈ 2 పార్టీలు ఎందుకు మద్దతు ఇస్తున్నారో అర్థం కావట్లేదు. ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టీడీపీకి ఓటేసినా వైసీపీకి ఓటేసినా అది బీజేపీకి డైరెక్ట్గా వెళ్తుంది. టీడీపీ అయితే డైరెక్ట్గా అలయన్స్ ఉంది, వైసీపీ ఇండైరెక్ట్గా అలయన్స్ ఉంది. సో ఈ 2 పార్టీలు బీజేపీని బలపరుస్తున్నాయి. ప్రజలు దయచేసి ఈ విషయాన్ని గమనించి కాంగ్రెస్ పార్టీని బలపరిస్తే కాంగ్రెస్ పార్టీ వల్లనే భవిష్యత్తు ఉంటుంది. 10 సంవత్సరాల క్రితం ప్రజలు ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, ఓబీసీలు కానీ ఈ వర్గాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, దయచేసి ఆలోచించవలసిందిగా ప్రార్థిస్తుంది ఈ సందర్భంగా. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో నెలకొన్న సమస్యలపై మీకున్న అవగాహన ఏంటి? ఒకవేళ మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే కర్నూలు అసెంబ్లీ వాసులకు మీరు చేకూర్చే ప్రయోజనాలు ఏంటి? కర్నూలుకి ఫస్ట్ కావాల్సిందంటే ఫ్లడ్ వాల్ కావాలి. ఫ్లడ్ వాల్ అవసరం ఉంది. ఫ్లడ్ వాల్ ఇంతకుముందు ఫ్లడ్స్ వచ్చినప్పుడు చాలామంది అధికారంలో వస్తే మేము ఫ్లడ్ వాల్ నిర్మిస్తామని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
కానీ ఇంతవరకు దాని గురించి ఒక ఇటుక కూడా వేసిన పాపన పోలేదు. ఫ్లడ్ వాల్ అవసరం చాలా ఉంది. మన శ్రీశైలం బ్యాక్ వాటర్ వచ్చినప్పుడు కర్నూలు పరిస్థితి ఏంటో ప్రజలంతా గమనించిన. ఓల్డ్ సిటీ మునిగిపోయింది ఆల్మోస్ట్. ప్రజలు తిండి లేక 4-5 రోజులు పస్తులున్న రోజులు కూడా ఉన్నాయి. సో ఫ్లడ్ వాల్ అవసరం ఉంది. తాగునీటి సమస్య ఉంది. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉంది కానీ దాంట్లో నీళ్లు లేవు. సో సమ్మర్ వస్తే ఆల్టర్నేట్ డే 3 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి. తాగునీటి సమస్య చాలా ఉంది. మీరు స్లమ్ ఏరియాస్ వెళ్తే అర్థమవుతుంది. ప్రజలు నీళ్లు బిందెలతో మోసుకొని ట్యాంకుల ద్వారా నీళ్లు తీసుకొని పోయి ఒకరికి ఒక బిందె అంతే, ఇంకొక బిందె అందకపోవడము, నీళ్లు సరిగా తాగునీరు లేకపోవడము, మినరల్ వాటర్కి డబ్బులు పెట్టలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. సో తాగునీటి సమస్యను ఇమీడియట్గా పరిష్కరించాలి. ఏవైతే వలసలు వెళ్తున్నారు ప్రజలు, ఇక్కడ ఉపాధి లేక ఇండస్ట్రీస్ రావాల్సిన అవసరం ఉంది, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రావాల్సిన అవసరం ఉంది కర్నూలుకి. సో ఇటువంటి ఏమీ లేవు ఉపాధి హామీ. సో ప్రత్యేక హోదా అనేది వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా మీద రాహుల్ గాంధీ గారు చెప్పారు మొదటి సంతకం చేస్తామని. ప్రత్యేక హోదా వస్తే రాయితీలు వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, ప్రజలకు ఉపాధి, పిల్లలకు ఉపాధి కలిగిస్తారు. చదువుకున్న పిల్లలు కూలీలకు వెళ్తున్నారు. సో ఉపాధి కల్పిస్తారు. ఉపాధి వస్తే తన కుటుంబాన్ని పోషించుకుంటారు. ఎవరి మీద ఏదో 10,000 రూపాయలు ఇస్తాము ఆటో అన్నకి, 5,000 రూపాయలు లానేస్తామని ఇస్తాము, అది డైలీ 30,000 రూపాయలు కూడా కాదు. ఆ 30 రూపాయలతో తన కుటుంబాన్ని పోషించుకోగలుగుతాడా వ్యక్తి? టీ ఖర్చులు కూడా రావు. సో మనం చేపలు పట్టడము నేర్పేయాలి కానీ ఒక చేప ఇస్తే ఏమవుతుందండి? సంవత్సరానికి ఒక చేప ఇచ్చి తినుకుంటే ఏమవుతుంది? చేపలు పట్టడం నేర్పిస్తే తన కుటుంబాన్ని పోషించుకుంటాడు. సో మేము చేపలు పట్టడం నేర్పిస్తాం కానీ చేప ఇవ్వము. దయచేసి ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించి కాంగ్రెస్ పార్టీని, ఎంపీ అభ్యర్థి రాంపుల్ల యాదవ్ గారిని, ఎమ్మెల్యే అభ్యర్థి నన్ను షేక్ జిలానీ భాషను బలపరచవలసిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.